చివరగా మన మధ్య ఉన్నటువంటి రెవరెండ్ ఎం రవి గారు, జాయింట్ సెక్రటరీ గారు, ఒరిస్సా వారు వచ్చి చక్కని వాక్యాన్ని అందించవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ సమయం వారికి ఇస్తున్నాం. ఎనభై 87వ ఉత్సవాలకు వచ్చిన త్రిత్వ దేవునికి, అధికారులకు అందరికీ మరణాతా. చివరి సమయంలో ఉన్నాము. అందరూ సర్దుకునే సమయము. అలాగే దేవుని వాక్యాన్ని కూడా హృదయములో సర్దుకుని వెళ్ళాలి. మరి ఒకసారి మరణాత చెప్పుకుందాము. మరణాత, మరణాత, మరణాత. ఒడిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నుంచి వేల మంది జనాంగం వచ్చి అక్కడ ప్రభువుని ఘనముగా ఆరాధిస్తూ ఉంటారు. అలాగే వారు ఈ విధముగా పాడుకుంటారు. 2 వచనాలు పాడుకొని తర్వాత వాక్యంలోకి వెళ్దాము. ఆసో జీసు খ্রিস্টো নাম ভজিবা, బైబిలు మిషన్ బహుమూల్య ధన, బైబిలు మిషన్ బహుమూల్య ధన, పరిత్రాణ జ్ఞాన లోభిబా. ఆసో జీసు খ্রিস্টো নাম ভজিবা, देवदास पिता जहाँ कोई थिले, देवदास पिता जहाँ कोई थिले, तांको आज्ञा माने चलिबा. आसो जीसु খ্রিস্টো नाम भजिबा, 40 ଦିନରେ ଉପବାସ କରି, 40 ଦିନରେ ଉପବାସ କରି, ସନ୍ନିଧି ପ୍ରାର୍ଥନା କରିବା. ଆସୋ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ନାମ ଭଜିବା. 4 దినాల నుండి సంతోషకరమైన, ఆశీర్వాదకరమైన, భక్తికరమైన, హృదయాన్ని హత్తుకునే విధముగా వాక్య వర్తమానాలు విన్నాము. మరి ఈ చివరి సమయంలో కూడా కొద్ది సమయము ప్రభువుని నెమరు వేసుకుని ముందుకు వెళ్దాము. ఈ దినాన నా యొక్క వాక్యము దిద్దుబాటు, సిద్ధబాటు, రెప్పపాటు. దిద్దుబాటు, సిద్ధబాటు, రెప్పపాటు. వాక్యం చదువుకుందాము. ఆదికాండము 47వ అధ్యాయము 11వ వచనము. ఆదికాండము. ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని, తన సహోదరులను ఐగుప్తు దేశంలో నివసింపజేసి, ఆ దేశంలో రామేసేసను మంచి ప్రదేశంలో వారికి స్వాస్యమునిచ్చెను. మరియు యోసేపు. ప్రభువా, మిక్కి వందనాలు తండ్రి. మిక్కిలిగా ప్రేమించిన ప్రభువా, మంచి వాక్యము అందించినందుకు వందనాలు. చెప్పు నన్ను మీరే మరుగుపరచండి.
వినుబిడ్డలకు దీవెన దయచేయండి. మూట కట్టుకొని బాట పట్టగలిగి కృప దయచేయండి. యేసు ప్రభు వారి నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈ వాక్యము అందరికీ తెలిసినదే, కానీ దీనిలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు విన్నాము. 11వ వచనము చూచినట్లయితే, వారికి స్వాస్థ్యమునిచ్చెను. స్వాస్థ్యము ఇచ్చుట, సంపదలు ఇచ్చుట. ఈ దినాలలో 4 దినాలు మనం చేసుకున్నాము. మీరు ఎంత స్వాస్థ్యము పొంది వెళుతూ ఉన్నారు. అలాగే మరి ఈ స్వాస్థ్యమునే చూచినట్లయితే, బైబిల్ మిషన్ మనకు ఒక స్వాస్థ్యమై ఉన్నది. అలాగే దైవ సన్నిధి మనకు స్వాస్థ్యమై ఉన్నది. మరి ఈ బైబిల్ మిషన్లో ఉన్న మనము జాగ్రత్తగా అడుగులు వేయచ్చు ముందుకు వెళ్తా దీవెనకరము. అలాగే ఈ బైబిల్ మిషన్ను మనము జాగ్రత్తగా భక్తిలో ఉండి దీవించబడాలి. ప్రభువు, పరిశుద్ధులు, దూతలు అలాగే ఎల్లవేళలా మనకు ఆశీర్వాదం అందిస్తూ ఉంటారు. అలాగే దేవదాసయ్య గారు నీ గూర్చి నా గూర్చి ప్రార్థించుతూ ఉన్నారు. అందుకనే మనకు స్వాస్థ్యము దొరుకుతూ ఉన్నది. మరి ఆ స్వాస్థ్యమే మనము జాగ్రత్తగా ఉపయోగించుకున్నట్లయితే ఆశీర్వాదం దొరుకుతుంది. మరి ఈ స్వాస్థ్యమే చూసినట్లయితే, ఈ 4 దినాలు ఉదయకాల సమయంలో దైవ సన్నిధి, అలాగే ఉదయం 9 గంటల నుంచి అలాగే సాయంకాలము 10 గంటల వరకు 9:30 వరకు మంచి వాక్యాహారము, శరీరాహారము, వాక్యాహారము. అందుకని మరి వీటితో మనము తృప్తి కలిగి చెందాలి. స్వాస్థ్యముగా మన హృదయాలలో అలాగే మన బ్యాగుల్లో ముద్రించుకొని వెళ్ళాలి. బట్టలన్నీ ఎక్కడ పెడతారమ్మా ఈ పూట? ఇంకొక గంట అయితే ఇంకేముంది, వస్త్రాలన్నీ బ్యాగులో పెట్టుకుంటారు. మరి మీరేమో కానీ మా ఒడిస్సా వారు సర్ది వేసుకుంటా ఉన్నారమ్మా. వారి పెద్ద పెద్ద మూటలు శుభ్రంగా పెట్టేసుకుంటారు. గంట దాటిపోతే ఏ బస్సు ఎక్కుదామా, ఎలాగ వెళ్దామా స్టేషన్కి అని సిద్ధపడుతూ ఉంటారు. అలాగే మరి హృదయములో కూడా మనము భద్రపరుచుకోవాలి. చూడండి, ఒక వాక్యము దిద్దుబాటును మనము చూచినట్లయితే, యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనము. యోహాను సువార్త 4:28 పాప. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడిడి, ఈయన క్రీస్తు కాడా? ఇక్కడ చూచినట్లయితే వచ్చి చూడుడి అని అంటా ఉన్నారు. అలాగే మరి ఈవిడ దిద్దుకొనుచు ఉన్నది, తన రూపాన్ని దిద్దుకొనుచు ఉన్నది, తన యొక్క స్వాస్థ్యమును చక్కబెట్టుకొనుచు ఉన్నది. ఇచ్చింది పుచ్చుకోవటం కూడా చేతవ్వాలమ్మా. అలాగే మనము జాగ్రత్తగా పుచ్చుకున్నది మన స్వాస్థ్యము. బైబిల్ మిషన్లోకి రావడమే మనకు స్వాస్థ్యము, సంపద. అలాగే బైబిల్ మిషన్ను మనము పట్టుకొని ఉండుట స్వాస్థ్యము. అలాగే ఇలాంటి స్వాస్థ్యములో ఉన్న మనము జాగ్రత్తగా ఎల్లవేళలా దినము దినము దిద్దుకొనుచు ఉండుట. ప్రతి దినము మనం ఏం చేస్తూ ఉండాలి? దిద్దుబాటు కలిగి ఉండాలి. వాక్యముతో దిద్దుకొనుట. అలాగే మనము చక్కగా శరీరాన్ని దిద్దుకుంటాము. ఉదయకాల సమయంలో ఇచ్చిపోయి స్నానాలు చేసేసి ఏకీభవిస్తూ ఉన్నాం. ఈ 4 దినాలు మనకేం జరిగింది? ఎవరైనా ఒక్కరైనా ఇక్కడ వాళ్ళు వంట చేశారమ్మా? మన ప్రెసిడెంట్ అయ్య గారు ఎంతో చక్కగా వంట చేపించి మనకు అందించారు. చక్కగా ఏం లేదు, స్నానం చేయటం, బట్టలు మార్చుకోవడం, కూర్చోవడం, వినడం, తినడం, పడుకోవడం. అంతకంటే ఇంకేమైనా ఉందా? అందుకని మనము జాగ్రత్తగా ఈ స్వాస్థ్యాన్ని ఈ దినము నుంచి వచ్చే 88వ ఉత్సవాల వరకు మనము జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. అందుకనే ఇక్కడ చూసినట్లయితే ఈ సమరయ స్త్రీ దిద్దుకొనుచు సిద్ధపడుచు ఉన్నది. అలాగే నీవు నేను కూడా దిద్దుకోవాలి, సిద్ధపడుతూ ఉండాలి.
అలాగే దైవ లక్షణాలతో సిద్ధపడుట, దిద్దుకొనుట, అలాగే ఇంకా ఎలాగూ వాక్యముతో దిద్దుకొనుట, అలాగే దేవుని దేవదాసయ్య గారు మనకి ఇచ్చారు మంచి మంచి పాటలు, ఆ పాటలతో మనము దిద్దుకోవాలి. అలాగే వాటి అర్థాలు కూడా ఉన్నాయమ్మా. వీటన్నిటితో మనకు దిద్దుబాటు, ఆ దిద్దుబాటు కలిగి ఉంటేనే మనకు రూపం వస్తుంది. అందుకని రాయిని చూడండి, రాయి రాయిగానే ఉంటుంది, కానీ శిల్పి చేతిలో ఆ సుత్తి ఆ శానము ఉన్నప్పుడు దానికి మంచి రూపము కలుగుతూ ఉంటుంది. అలాగే నీవు నేను అలాగే ఏం చేయాలి? వాక్యం అనే సుత్తిని పట్టుకోవాలి, అలాగే దైవ సన్నిధి అనే శానమును పట్టుకొని జాగ్రత్తగా రూపు చేసుకోవాలి. ఇది ఎవరో ఇస్తారు ఏదో చేస్తారు అనుకోకూడదు సుమా. నీవు నేను సరిదిద్దుకున్నట్లయితే, దిద్దుబాటులోకి వచ్చినట్లయితే దీవించబడుతూ ఉంటాము. అందుకనే మరి బైబిల్ మిషన్లో ఉన్న మనము అలాగే దిద్దుకొనుచూ ఉండాలి ప్రతిదినము. అలాగే దైవ సహవాసము, దైవ సన్నిధిలో దిద్దుకున్నట్లయితే దీవెనకరముగా ఉంటుంది. అందుకనే మరి మనము దిద్దుకునే వారముగాను స్వాస్థ్యమును కాపాడుకునే వారముగా ఉండాలి. మన సంపద ఒక్క 10 సెంట్లు ఎవరన్నా తీసుకుంటే ఊరుకుంటామమ్మా? దెబ్బలాడైనా కోర్టుకెళ్ళైనా మనం తెచ్చుకుంటాం. అలాగే మరి ఇక్కడ మన స్వాస్థ్యమును మనము జాగ్రత్తగా కాపాడుకునుట, అలాగే మనంతట మనము భక్తిని అలాగే జాగ్రత్తగా ముందుకు వెళ్ళొచ్చు, జాగ్రత్తగా సాగిపోతూ ఉండాలి. అది వాక్యానుసారముగా, వాక్యము అనుగుణముగా బైబిల్ మిషన్ దానికి సంబంధించిన లాగున మనం ముందుకెళ్తూ ఉండాలి. అలాగే రెండవది చూసినట్లయితే చూడండి, ఆది కాండము 47వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఆది కాండము 47. మరియు యోసేపు తన తండ్రిని, తన సహోదరులను, తన తండ్రిని, కుటుంబపు వారందరినీ వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించెను. లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చారు, సంరక్షించారు. ఏమిచ్చారమ్మా? మరి ఈ కథ అయితే అందరికీ తెలిసింది, నేను అది చెప్పను. దీనిలో ఉన్నటువంటిది ఆహారం ఇచ్చారు, సంరక్షించారు. అలాగే ఆహారము ఏ విధముగా? వాక్యాహారము తినని ఎడల బలమాత్మకు లభించుటెట్లు. వాక్యాహారము తినని ఎడల బలమాత్మకు లభించుటెట్లు. వాక్య గ్రంథములోని దేవుని పలుకు వినక నడుచుటెట్లు. ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. దీనిలో చూసినట్లయితే ఎలాగూ జాగ్రత్తగా వాక్యాహారము తినుచు జాగ్రత్తగా నడవాలట. అలాగే దీన్ని చూసినట్లయితే సిద్ధబాటు. ఈ సిద్ధబాటు ఎలా ఉండాలి? జాగ్రత్తగా చూడండి. ఎస్తేరు గ్రంథము 2:12 కూడా చూడండి అమ్మా. 6 మాసములు గోపరస తైలముతోనూ 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునద్దకు పోవువారు 12 మాసములైన తరువాత రాజైన ఆశ్వరోషునద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు 15వ వచనం చూడండి అమ్మా. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహయలు కుమార్తెయగు ఎస్తేరు రాజునద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీయూ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టిందట. ఆవిడ కొన్ని మాత్రమే, జాగ్రత్త సుమా, లోకములో జీవించు నీవు నేను. లోకములో ఎన్నో ఉంటాయి, అవసరమైనది ఒకటే, దైవ సన్నిధి. అందుకని ఆ సన్నిధికి మనము అలవాటు పడినట్లయితే దేవుడు మనల్ని దీవిస్తారు, అలాగే మన లోకాన్ని కూడా రక్షిస్తారు. అందుకని జాగ్రత్తగా మనం ఏం చేయాలి? దిద్దుబాటు కలిగి ఉండాలి. అలాగే రోజు వాక్యాహారము తినుచు ఉండాలి. ఈ వాక్యాహారం తినేలా
ఏం దొరకదు? బలము ఆత్మకు లభించదు. చూడండి, 3 పూటలు ఎవరైనా తినకుండా ఉన్నారంటే పొట్ట లోపలికి వెళ్ళిపోయిద్ది, ముఖం ముందుకు వచ్చేస్తుంది. అవునా కాదమ్మా? అందుకని ఏదో ఒక ముద్దైనా తింటే ఏంటి, ఛాతీ ముందుకు వచ్చేస్తుంది. ఎందుకు? పొట్ట ముందుకు వస్తుంది, పైనే తల తిరుగుతూ ఉంటుంది. అలాగే చూడండి, శరీరాహారము శరీరానికి ఎంత అవసరమో వాక్యాహారము కూడా ఆత్మకు బలము కలిగించేది. అందుకనే నీవు నేను ప్రతిదినము వాక్యము చదవాలి, వాక్యం వినాలి, అలాగే వాక్యాన్ని బట్టి నడుచుకోవాలి. అందుకనే ఇక్కడ వాక్యాహారం దేవదాసాయి గారు మనకి ప్రతి ఒక్క పాట మనకి విలువైనటువంటి మాటలు. అందుకనే వాక్యాహారము తినని ఎడల ఆత్మకు బలము లభించదు. అలాగే దేవుని పలుకు వెనుక జాగ్రత్తగా ఉండాలి. వాక్య గ్రంథంలోని దేవుని పలుకు వెనుక నడచుటెట్లు. నీవు నేను ఆ వాక్యం లేకుండా నడిచినట్లయితే తప్పటడుగులు పనికిరాని అడుగులే, ఇతరులకు ఇబ్బంది కలిగించే అడుగులే, నీ స్థితి నుంచోలేని నడకలే. అందుకనే మనము జాగ్రత్తగా అలాగే వాక్యాన్ని బట్టి అనుసరించుట, అలాగే అది దీవెనకరమై ఉన్నది. అందుకని ఎస్తేరుకులాగు మనము ఏం చేయాలి? సిద్ధబాటు కలిగి ఉండాలి. నియమిత క్రియలు మాత్రమే. వాక్యానికి సంబంధించిన నడవడితోనే మనం నడవాలి. కానీ ఎందుకు? మనమందరము బైబిల్ మిషన్ బిడ్డలము, అనగా దేవదాసాయి గారి బిడ్డలము. దేవదాసాయి గారు దైవ సన్నిధి కలిగిన వారు, మరి వారి బిడ్డలు అనేటువంటి మనము దైవ సన్నిధి కలిగి ఉంటే దేవదాసాయి గారు సంతోషిస్తారు. మనము లోకము తట్టు చూచినట్లయితే అయ్యగారికి బాధ కలుగుతూ ఉంటుంది. అందుకని మనమందరం ఏం చేయాలి? భక్తి కలిగి దిద్దుబాటు కలిగి సిద్ధపడుతూ ఉండాలి. అందుకని ఇక్కడ దైవ సన్నిధి అలాగే జాగ్రత్త కనిపెట్టినట్లయితే అది దీవెనకరం. అందుకని ప్రార్థన మెట్లో ఉన్నది కదా, చివరిది 7వది ఏంటి? కనిపెట్టుట. దైవ సన్నిధి మనకు అవసరము. అడుగుట అందరూ అడుగుతారు, కానీ బైబిల్ మిషన్ వారు కనిపెట్టు గుణము కలిగి ఉండాలి. ఆ గుణము ఉన్నది. అయితే అది నీలో నాలో ఉన్నదా లేదా? ఉన్నట్లయితే దీవించబడతాము, ఉండకపోతే దూరం అవుతాము. అందుకని ఏం చేయాలి? మనం కష్టం వచ్చినా ఇష్టం ఏదైనా కూడా బైబిల్ మిషన్ అనే సూర్యును పట్టుకొని అలాడుతూ ఉండాలంటమ్మా. అలాగే ఇంకా దేన్ని పట్టుకోవాలి? బైబిల్ మిషన్ అని ఇక్కడ కాకాని తోట బేతేలు హౌసు సంబంధించింది మాత్రమే పట్టుకొని నడవాలి. అది దీవెనకరము, ఆశీర్వాదకరము. అలాగే ఇంకా చూచినట్లయితే ఈ 47వ వచనములో సంరక్షణ అలాగే సులక్షణ ఒకసారి చూడండి. సంరక్షించెను పాపములో పడకుండా సంరక్షింపబడాలి. దేవుణ్ణి ఆధారము చేసుకున్నట్లయితే మనకేం దొరుకుతుంది? పాపములో పడకుండా రక్షింపబడతాము. అలాగే అందుకని మనము ప్రతిదినము పాపక్షమాపణ, అలాగే మన పనుల్లో ఇది ముఖ్యమై ఉన్నది. శుద్ధి చేసుకున్న వెంటనే అది ఆశీర్వాదము. అలాగే దేనికి? మనము స్నానము చేసిన లెక్క. అందుకని మనము లోటు లేని తనముగా ఉండాలి. అది సమృద్ధి కలిగి ఉండాలి. ఆ సమృద్ధి ఎప్పుడు? మనము జాగ్రత్తగా రక్షింపబడుతున్నప్పుడు. అలాగే ఈ రక్షింపబడుట మనకు దీవెనకరము. సంరక్షణ, మన చుట్టూ రక్షణ అనే గోడ ఉన్నట్లయితే దీవించబడతాము. ఇది మరి చూద్దాం ఒకసారి. సాతాను నుండి రక్షణ, లోకము నుండి రక్షణ. లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వచనము. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇక్కడ ఇది జక్కయ్య గారి గురించి చెప్పినటువంటి మాట. ఇతనుకు ఆశ కలిగి ఉంది. ఏది? యేసు ప్రభువుని చూడాలి. అలాగే మనలో కూడా ఏది ఉండాలి? అందుకని అతను ఎంతో శిస్తు వసూలు చేసిన వాడు. ఇప్పుడు ఏమంటా ఉన్నారు? అయ్యా ఇచ్చి వేశాను, ఇంకా 5 అంతలు. అందుకని ప్రభు అంటా ఉన్నారు, ఏమంటా ఉన్నారు?
ఇతను కూడా మనవాడే. మరి నీవు నేను, ఇతనిలో రక్షణ వచ్చింది అన్నారు, మరి నీలో నాలో? ఆయన లోకాన్ని తీసివేసుకున్నారు, నీవు నేను కూడా లోకాన్ని తీసివేసుకోవాలి, పరిశుద్ధతను తెచ్చుకోవాలి, పాదములు కడుగుకోవాలి, శుద్ధి అవ్వాలి, వస్త్రములు మార్చుకోవాలి, పరిశుద్ధతలోకి రావాలి, కనిపెట్టాలి, ఆయన వారమై ఉండాలి. పాదాలు కడుక్కోకుండా ఇంట్లోకి రాలేము. అలాగే మనము ప్రతిదినము శుద్ధులమయ్యి ఆయన వారి లెక్కలో ఉండాలి. అందుకని మనం చూడండి, ఇంట్లో అందరికీ వస్త్రాలు కలిస్తే ఇది నీ హ్యాండ్కి కాదు, ఇది నీది, ఇది నాది అంటారా లేదా? ఇది ఒక హ్యాండ్ కర్చీఫ్ మారితేనే, బన్నెన్ మారితే ఇది నీది, ఇది నాది. అందుకనే దేవుని దగ్గర కూడా మనం ఎలాగూ జాగ్రత్తగా పరిశుద్ధత కలిగి లోకము నుండి మనము జాగ్రత్తగా రక్షింపబడాలి. అందుకనే ఇది లోక రక్షణ. జక్కయ్య అన్నీ విడిచిపెట్టాడు, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టాడు, వచ్చాడు. అలాగే ప్రభు దగ్గర మెప్పు పొందుతూ ఉన్నారు. అలాగే ప్రభు వారి గృహానికి వెళ్ళి భుజిస్తూ ఉన్నారు. నీ గృహానికి వస్తాను. ఇతను ఎక్కడెక్కున్నాడు? చెట్టు పైన ఉన్నాడు. అలాగే నీవు నేను జాగ్రత్తగా ఉన్నట్లయితే దీవెన. అలాగే ఇంకా సాతాను నుండి కూడా రక్షణ. మత్తయి సువార్త 8:32 చూడండి అమ్మా. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను. ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రంలోనికి వడిగా పరిగెత్తుకొని పోయి నీళ్లలో పడి చచ్చెను. ఇక్కడ దెయ్యము పట్టిన వారు సమాధుల నుంచి వస్తూ ఉన్నారు. అలాగే ప్రభువును చూచి వారు స్వస్థత పొందినట్లు కనబడతా ఉంది. వారు ఏం చేశారు? ఆ వారిలో ఉన్న అపవిత్రాత్మ వెడలిపోయింది, రక్షణ దొరికింది. అలాగే నీలో నాలో కూడా ఎన్నో ఉంటాయి, వాటి నుంచి మనకు రక్షణ. అది ఎప్పుడు దొరుకుతుంది? సిద్ధబాటులో ఉన్నట్లయితే. మా దైవ సన్నిధిలో ఉంటే అసలు మనకి ఏమీ లేదమ్మా, సిద్ధబాటే ఉంటుంది. అలాగే ఏ అపరిశుద్ధత అంటుకోదు. చూడండి, వంటగదిలోకి వెళ్తే కాఫీ తాగాలనిపించుద్ది, ఇంకా వేరే చోటుకి వెళ్తే ఆ పని చేయాలనిపిస్తుంది. కానీ దైవ సన్నిధిలో ఉంటే ఆయన నీవు కలిసి జీవిస్తాము. అది మనకు అవసరమై ఉన్నది. ఇది అన్నిటి నుంచి, సాతాను నుంచి రక్షణ, అలాగే దేవుని యొక్క మెప్పు మనం పొందగలము. అందుకనే సాతాను నుంచి మనం రక్షణ పొందాలి, దేవుని దీవెన పొందాలి. అలాగే ప్రభు అంటా ఉన్నారు, జాగ్రత్తగా మనము మసులుకున్నట్లయితే ఆయన వారం అవుతామట. అందుకని నా దాగు చోటు నీవే. నీవు నేను ఎక్కడుండాలి? ఆయన గాయాల లోపలికి వెళ్ళాలి. ఆయన నివాసము చే స్థలములోకి అన్ని చోట్లకి రాగలదట సాతాను. ఎక్కడికి రాలేదు? ప్రభు గాయాల వద్దకు మాత్రం రాలేదట. అందుకని నీవు నేను ఎక్కడ ఉండాలి? ఆయన గాయాల వద్దకు చేరినట్లయితే మనకు దీవెన, ఆశీర్వాదము. అందుకని దిద్దుబాటు కలిగి ఉండాలి. అలాగే రెండవది సిద్ధబాటు కూడా కలిగి ఉండాలి. సిద్ధము లేకపోయినట్లయితే మనం ఎక్కడికి వెళ్ళలేమో, పరలోకానికి చేరుకోలేము. అందుకని సిద్ధబాటు, జాగ్రత్తగా ఉండాలి. ఏవి అవసరమో అవి జాగ్రత్తగా సర్దుకొని ఉంచుకొనుట, దిద్దుకొని ఉంచుకొనుట. అలాగే మరి ఈ వాక్యాన్ని బట్టి చూసినట్లయితే ఒకసారి చూడండి, ఇంకా రెప్పపాటు రక్షించారు, అలాగే స్వాస్థ్యము ఇచ్చారు. అలాగే మూడవది చూసినట్లయితే రెప్పపాటు, రాకడలో ఎగిరి వెళ్ళాలి మనము. రాజులు రెండవ గ్రంథము 2:11. వారు ఇంకా వెళ్ళుచూ మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్నిగుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఇక్కడ అందరూ కలిసి వెళ్తా ఉన్నారు, కానీ అందరినీ విడిచి వెళ్ళిపోయారట. అందుకనే నీవు నేను కూడా ఎలాగో ఈ లోకముతో అంటనట్లుగా, ముట్టనట్లుగా, అలాగే ఈ సిద్ధబాటు దిద్దుబాటు ఉన్నట్లయితే రెప్పపాటులోకి వెళ్ళిపోగలము. అందుకని ఆ రెప్పపాటు కోసము
నీవు నేను సిద్ధపడుతూ ఉండాలి, ఆ రెప్పపాట్లు ఎగిరి వెళ్ళాలి. అందుకనే ఏలియా, యెహెజ్కేలు, ఫిలిప్పు ఎగిరి ప్రయాణము ఏదవసరమో మహిమ తలంపును మర్చిపోవద్దు. మరి ఈ దినాన ఇక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటారు, స్వాస్థ్యము పుచ్చుకొని. ఈ మహిమ తలంపే నీది నాది స్వాస్థ్యము. ఈ మహిమ తలంపే యేసు ప్రభు యొక్క నడవడిలో ఉండుటే ఆయన పుచ్చుకొనే వెళ్ళే స్వాస్థ్యము. మరి నీవు పుచ్చుకొని వెళ్తావో అలాగే విడిచిపెట్టి వెళ్తావు. జాగ్రత్తగా పుచ్చుకొని, గట్టిగా పుచ్చుకొని తీసుకువెళ్ళాలి. అది ఆశీర్వాదమై ఉన్నది. అందుకని ఈ రెప్పపాటు అది సమయములో కొద్ది, ఒక సెకండ్లోనే భాగము జరుగుతూ ఉంటుంది. మరి దానిలో ఎగిరి వెళ్ళినట్లయితే లోకముతో మనకి ఇబ్బంది ఉండదు. అందుకని ఆయన సహవాసం అవసరము. అలాగే అక్కడికి రెప్పపాటులోకి వెళ్తే ఎలాగుంటుందో చూడండి. ప్రకటన గ్రంథము 21:3. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై ఇందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఇక్కడ చక్కగా వ్రాయబడతా ఉంది. ప్రకటన 21:3 ఆయన మనవారై ఉంటారట. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన మనతో ఉంటారట. ఆయన వారితో కాపురముండును. అలాగే ఆయన మనతోనే ఉంటారట. కాపురము వారాయన ప్రజల ఎందురు. నీవు నేను ఎవరమో దైవ సన్నిధి చేయువారమో ఆయన వారమో. అందుకని నీవు దిద్దుకో, అలాగే జాగ్రత్త పడు, అలాగే సిద్ధపడు, జాగ్రత్తగా ఉండు. రెప్పపాట్లో రాకడలో ఎగిరి వెళ్ళు, దీవించబడు. అందుకని ఇక్కడ చూచినట్లయితే ఆయన నివాసము కంటే ఏది లేదు. ఆయన గాయాల్లో ఉన్నట్లయితే, ఆయన దైవ సన్నిధిలో ఉన్నట్లయితే, ఆయన పరిశుద్ధతలో ఉన్నట్లయితే, ఆయన నడవడిలో ఉన్నట్లయితే అదే ఆయనతో కలిసి జీవించే స్థితి. ఆయన మనతో ఉంటారు, మనము ఆయనతో ఉంటాం. అందుకనే నీవు నేను జాగ్రత్త పడి ముందుకు నడుచుకొని వెళ్ళాలి. మరి ఎన్నున్నా ఈ ఆహారము లేనిదే మనకు ఏమి లేదు, సిద్ధపాటు దొరకదు. అందుకనే మనము జాగ్రత్తగా ఉండాలి. వాక్యము అనే ప్రభు భోజనము విందు. అందుకనే అందుకొను రోటేతో ఆయన శరీరము తుము మర్మమది అద్భుతంబు. మరి దీనిలో ఉన్నట్లయితే మరి నెల నెల మనం ఏం తీసుకుంటాం? ఆయన శరీరము, ఆయన రక్తము. అలాగే అందుకొను రసముతో ఆయన రక్తము. ఇలాగూ ఆయన శరీర రక్తాలు కూడా మనము తీసుకున్నట్లయితే అలాగే మనకు దీవెన దొరుకుతుంది. ఆయన ఆహారము, అలాగే సంరక్షణ. ఏ ఆహారము? ఆహారము వాక్యాహారము, ఆహారము ప్రభుభోజన ఆహారము. ఇది మనలో ఉన్న లోటుపాట్లని తీసివేస్తుంది, దేవుని యొక్క భక్తిని పెంచుతూ ఉంటుంది. అది రాకడలో ఎగిరి వెళ్ళే శక్తిని, అది నీకు నాకు తెలియదు కానీ దైవ సన్నిధి పరులకు. అందుకనే భక్తులైనటువంటి వారు గొప్ప గొప్ప ప్రార్థనలు చేశారు, అలాగే దీవించబడుతూ ఉన్నారు. అలాగే మనం కూడా దైవ సన్నిధి అనేది ఉన్నట్లయితే అది మనకు దీవెన, రక్షణ. అందుకనే మనలో ఉన్నటువంటి లోటుపాట్లు తీసుకోవాలి. అలాగే మరి గత నవంబర్లో చూసినట్లయితే మరి మా సభలను ఆపివేయాలని ఎంతో ఇబ్బంది కలిగింది. అయినా కూడా ఏది వారి యొక్క ఇబ్బందులు, వారి యొక్క ఆటంకాలన్నీ ఆ నీటిలో మునిగిపోయినాయి. మనవి పడవల్లే మన మీటింగులు పైకి తేలినాయి. అలాగే ఇది దైవ సన్నిధి.
అలాగే ఆయన ఆహారం భుజించుట, మనమందరము దీవించబడాలి అనంటే ఈ వాక్యాహారం భుజించాలి, శరీర రక్తాలు అనే ఆహారం భుజించాలి. ఈ విధముగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని దీవిస్తారు. అప్పుడు ఆయన వారము, ఆయన పరిశుద్ధతలో ఉంటాము, ఆయనతో నివాసము చేయగలుగుతాము. ఆయన మనతో కాపురం ఉంటారు, మనము వారి ప్రజలై ఉంటాము. మరి ఇలాగూ దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటారు. అందుకని మనకేమవసరమో స్వాస్థ్యము, జాగ్రత్త. మీరు కష్టపడింది 4 దినాల్లో జాగ్రత్తగా ఉంచుకోండి. అలాగే ఈ స్వాస్థ్యము అలాగే మూట కట్టుకొని వెళ్ళాలి. అలాగే ఈ స్వాస్థ్యముతో పాటు ఇంకా జాగ్రత్తగా ఆహారం ఇచ్చారు, ఆహారముతో పాటు రక్షణ. మరి ఇక్కడికి వచ్చిన వారికి కూడా రక్షణ, అలాగే వెళ్ళేటప్పుడు రక్షణ, దేవుని యొక్క కాపుదల. మరి ఎప్పటి వరకు? ఇప్పటి నుంచి వచ్చే సభల వరకు, వచ్చే ఉత్సవాల వరకు మనకు కాపుదల. ఆయన దీవిస్తూ ఉంటారు. ప్రతి వారిపై ఆయన దివ్యహస్తము ఉంటుంది. మరి ఆయన చేతి క్రిందకి వచ్చామా లేదా? మరి ఇంటి దగ్గర ఉన్న వారికి జాగ్రత్త సుమా. అందుకని మనము ఆ ప్రతి సంవత్సరము అలాగే ఇశ్రాయేలీలు ఏ విధముగా అయితే వెళ్తారో మనము కూడా మన ఉత్సవాలకు చేరుకోవాలి, మన సంపదలను అర్పించుకోవాలి, మనము దీవించబడాలి. అది ఆశీర్వాదమై ఉన్నది. మరి ఈ విధముగా మరి ఈ వాక్యాన్ని బట్టి మనము సిద్ధపాటు అలాగే దిద్దుకోవాలి, సిద్ధపడాలి, రెప్పపాట్లు ఎగిరి వెళ్ళాలి. అందుకని దిద్దుబాటు అవసరమై ఉన్నది, సిద్ధబాటు అవసరమై ఉన్నది, రెప్పపాటులు ఎగిరి వెళ్ళే వారముగా ఉండాలి. ఇవన్నీ దేనికి? స్వాస్థ్యానికి నిదర్శనము. ఆహారము పుచ్చుకొనుటకు, రక్షింపబడుటకు, ఇవన్నీ ఆశీర్వాదము. కాబట్టి దేవుడు ఈ దినాన ఈ వాక్యాన్ని బట్టి 100 ఫలింపచేయాలి. మరి ఈ 4 దినాలు విన్నవి, ఈ మాటలన్నీ ఏం చేయాలి? జాగ్రత్తగా మాటలను విన్నటువంటి మీరు మూటగట్టుకోండి. మూటగట్టుకున్న మీరు బాట పట్టుకోండి. జాగ్రత్తగా బాట పట్టినట్లయితే ఆశీర్వాదము. దేవుడు ఈ వాక్యాన్ని 100 ఫలింపజేసి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రియ ప్రభువా, మీకు వందనాలు తండ్రి. ఇంతవరకు చెప్పబడిన వాక్యాన్ని దీవించి ఆశీర్వాదపరచండి. విన్న నీ బిడ్డలకు దీవెన దయచేయండి. ఈ వాక్యాహారము దిద్దుబాటు, సిద్ధబాటు, రెప్పపాటు మాకందరికీ అనుగ్రహించి ఏది దిద్దుకోవాలో, దేనికి సిద్ధపడాలో, దేనిలో ఎగిరి వెళ్ళాలో అది చేయగలిగే కృప దయచేసి వర్ధిల్ల చేయండి. యేసు ప్రభు వారి నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రతివాని మదికి రాకడ ధ్వని వినిపించుమో ప్రభువా, ఒరియాలో కూడా ఈ విధముగా పాట పాడుకుంటారు. ఒక వచనమే, వందనములు నీకు, శుభ వందనములు నీకు అనేది ఒరియాలో ఈ విధంగా పాడతారు. ధన్యవాదో తుమకు ఉత్తమ, ధన్యవాదో తుమకు, ధన్యవాదో తుమకు ఉత్తమ, ధన్యవాదో తుమకు. సమస్తంకు మరణాత.